ప్రేమ స్వరూపులారా, प्रेम स्वरूपों, కౌసల్యవర సూక్తి గర్భమౌటన కదా రాములు దేవుడై రమణి వాక్కి. कौशल्या को वरदान स्वरूप राम देव बनकर रमणीय हुए। సీతామహాసాధ్వి చలగి పెంచుట కదా కవలు కుశలవులు తా గనులవుట. सीता महासाध्वी के सही पालन करने की वजह से जुड़वां लवकुश महान बने। జిజియాలరామ చలగి పెంచుట కదా వీర శివాజియు పేరుగాంచి. जिजिया ललामा की परवरिश से ही वीर शिवाजी की ख्याति हुई। పుత్తిలి బాయిట ప్రేమ పెంచుట చేత గాంధీ మహాత్ముడై గణతకెక్కి. पुतली बाई की सप्रेम परवरिश के कारण ही गांधी महान हुए। చేదు వేపకాయ నాటితే చేదు ఫలములే ఇస్తుంది. कड़वा नीम बीज बोने से कड़वे फल ही मिलते हैं। మధురమైనటువంటి యొక్క మామిడి విత్తనం నాటినప్పుడు మధురమైనటువంటి యొక్క ఫలములే అందిస్తుంది. मीठा आम का बीज बोने से मीठे फल प्राप्त होते हैं। భూమి ఒక్కటే, जमीन एक ही है, విత్తనములు వేరు వేరు. बीज अलग अलग हैं। అదే విధంగానే తల్లి గర్భమే భూదేవి. उसी प्रकार माता का गर्भ है भूदेवी। ఈ భూమి యందు ఈ గర్భమందు ఎట్టి మార్పులు లేవు. इस भूमि में, इस गर्भ में कोई परिवर्तन नहीं है। కానీ తల్లిదండ్రుల యొక్క తలంపులు మంచి చెడ్డలుగా మారటం చేత మంచి చెడ్డల పిల్లలు పుడుతున్నారు. परंतु माता पिता के मनोभाव के अनुरूप अच्छे बुरे बच्चे पैदा होते हैं। తల్లి చాలా ఉత్తమరాలు. माता बहुत अच्छी है। తల్లి గర్భం నందు జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడాను అదృష్టవంతుడే. माँ के गर्भ से जन्म लेने वाला हर व्यक्ति भाग्यवान है। అయితే ఈ అదృష్టవంతుడైనటువంటి మానవుడు అతిశయోక్తిమైనటువంటి యొక్క భావములను, అద్భుతమైనటువంటి సంకల్పములను, ఆనందమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. पर इस भाग्यवान मनुष्य में अद्भुत विचार, उच्च संकल्प, दिल में आनंद होना चाहिए। అప్పుడే తాను అదృష్టవంతుడు. तभी तो वो भाग्यवान हुआ। పుత్తలీదేవి ఒక వ్రతం చేయుచుండేది. पुतली बाई एक व्रत कर रही थी। తాను కోకిల కూతలు విన్నప్పుడు మాత్రమే తాను భోంచేసేది. वे कोयल की ध्वनि सुनने के बाद ही भोजन लेती थी। కోకిల వ్రతమును నిత్యము ఆచరించేటువంటిది పుత్తలీదేవి. पुतली बाई का ये रोज का नियम था। ఒకనాడు एक बार తల్లి చాలా ఆలస్యంగా భుజించడానికి కారణము కోకిల కూత కుయ్యలేదు. कोयल की आवाज की वजह से माता के भोजन में बहुत विलंब हो गया। తల్లికి ఆకలి వేస్తుందో ఏమో అనేటువంటి యొక్క ప్రేమ చేత గాంధీ ఇంటి వెనుకకు వెళ్లి కోయిల కూసినట్టుగా కూశాడు. गांधी ने प्रेम के कारण माता को भूख लगी होगी सोचकर घर के पीछे जाकर कोयल की आवाज निकाली। ఇది తల్లి త్వరగా భోజనం చేయాలని సదుద్దేశంతో చేసిందే కానీ దురుద్దేశంతో చేసింది కాదు. माँ खाना खा लें इस सद्भाव से ऐसा किया, कोई बुरी मंशा नहीं थी। తల్లి తెలిసింది, माँ को पता चल गया, వచ్చింది, చెవు పట్టుకుంది. గాంధీని आकर कान पकड़ लिए गांधी के। కంటిదారులా కార్చుకుంటూ, आंसू बहाते हुए बोली, నా గర్భమునందు జన్మించినటువంటి వాడు ఈ అసత్యపుత్రుడా, मेरी कोख से ऐसे झूठे लड़के ने जन्म लिया। నేనేమి దురదృష్టవంతురాలను, कितनी अभागन हूं मैं, నేనే పాపం చేసినాను, क्या पाप किया था मैंने। అసత్యం చెప్పేటువంటి కుమారుడు నాలో గర్భంలో పుట్టాడు ऐसा झूठा बालक मेरी कोख से जन्मा। అని చెప్పి ఏడ్చి ఆ పిల్లవానికి రెండు కొట్టి ఇంక పైన నీవు అబద్ధం ఆడకూడదు. रोते हुए ऐसा कहकर 2 चपत लगाकर बच्चे से कभी भी झूठ नहीं बोलने का निर्देश दिया। ఆనాడు उसी दिन వాగ్దానం చేసుకున్నాడు అసత్యం ఆడను. झूठ नहीं बोलूंगा ये प्रण ले लिया। అప్పటి నుంచి సత్యము తల్లి యొక్క వాక్యమును పరిపాలన చేయటం చేత సరైనటువంటి ఉత్తమ కీర్తిని పొందుతూ వచ్చాడు. तभी से माँ की आज्ञा का पालन करने की वजह से खूब विख्यात हुए। ఇదే విధంగానే ऐसे ही కలకత్తా దేశం దగ్గర ఈశ్వరచంద్ర విద్యాసాగర్, कलकत्ता के ईश्वर चंद्र विद्यासागर, ఈ ఈశ్వరచంద్ర విద్యాసాగరు చాలా గొప్ప గుణవంతుడు. ये ईश्वर चंद्र विद्यासागर बहुत गुणी है। తల్లి దినము సాయంకాల సమయంలో దగ్గర కూర్చోబెట్టుకొని, एक दिन शाम को माता ने पास बिठाकर कहा, నాయన నీవు చదివే చదువు కాదు, बेटा तुम्हारी पढ़ाई सही नहीं है, 10 మందికి ఉపయోగమయ్యేటువంటి చదువులు చదవాలి, लोगों के काम आए ऐसी पढ़ाई करो, దేశోద్ధారణకు సంబంధించినటువంటి విద్యలు ऐसा ज्ञान कमाओ जो देश के काम आ सके, సద్వినియోగం పరిచేటువంటి విద్యలు అభ్యసించాలి सेवा की प्रेरणा दे ऐसी पढ़ाई करो, అని చెప్పేటువంటిది. ऐसा कहा। ఈ విధంగా ఉంటున్నప్పుడు तब से मन लगाकर బస్ స్టాండ్ దగ్గర పోయి
ఏదో ఒక లైట్ దగ్గర పోయి చదువుకునేటువంటి వాడు. बस स्टैंड के पास बिजली के खंबे के नीचे बैठकर पढ़ाई करता था। చదివి చదివి తల్లి బోధనల చేతనే చక్కని అభివృద్ధి పొందాడు. माँ के कहे अनुसार पढ़ लिख कर अच्छा नाम कमाया। తల్లి He యొక్క became great. ఆశీర్వాదం చేత అభివృద్ధికి రానటువంటి కుమారుడు ఈ జగత్తులో కానరాడు. माँ का आशीर्वाद पाके महान न बना हो ऐसा कोई पैदा नहीं हुआ। కుమారుడు ఎట్టివాడైనా కూడాను తల్లి చాలా ప్రేమించి అతని యొక్క క్షేమాన్ని కోరుతూ ఉంటాడు. बेटा चाहे जैसा भी हो माता उसे बहुत प्यार करती है और भला ही चाहती है। మాతృ హృదయము కరుణా హృదయము, माता का दिल करुणा से भरा रहता है। మాతృ యొక్క దయ ప్రేమ దయ. माता की दया है प्रेम दया। ఇలాంటి తల్లిదండ్రుల యొక్క ప్రేమను మనం కోల్పోతున్నాము ఈనాడు. ऐसे माता पिता का प्रेम आजकल हम खो रहे हैं। కొంతకాలం చదివి చదివి కొంత ఉత్తీర్ణుడైపోయి ఉద్యోగంలో చేరాడు. पढ़ाई लिखाई करके पास होके वे नौकरी करने लगे। ఆనాడు ఉద్యోగంలో చేరిన తర్వాత ఆ గ్రామంలో ఒక తిరునాళ్ళు జరుగుతూ ఉండాలి. तभी नौकरी करते समय एक दिन उस गांव में एक मेला लगा। అందరూ శ్రీమంతులైనటువంటి వారు మంచి గుడ్డలు మంచి నగలు ధరించి ఆ యొక్క తిరునాళ్ళలో ప్రవేశించారు. सभी पैसे वाले लोग अच्छे कपड़े अच्छे गहने पहनकर मेले में आए। కానీ Festival. తల్లి పాత చీర కట్టుకొని ఆమె కూడా ఉత్సవానికి బయలుదేరింది. पर माँ पुरानी साड़ी पहनकर मेले में गई। ఇంటి పరిస్థితి తెలుసును గనుక ఆ తల్లిని చూచాడు. విద్యాసాగరు కంటిదారులు కార్చాడు. घर की स्थिति मालूम होने के कारण माँ को देखकर विद्यासागर रोने लगा। సరే తల్లి వెళ్ళింది ఉత్సవానికి. माता उत्सव में चली गईं। వచ్చిన తర్వాత आने के बाद ఆ నెల జీతము ఆ యొక్క విద్యాసాగర్కు చిక్కింది. विद्यासागर को उस महीने की पगार मिली। అది తీసుకుని పోయి తల్లి పాదాల పైన పెట్టాడు. ले जाकर माँ के चरणों में रख दिया। To the mother. నీ ఒక్కటైనా మంచి చీర కొనుక్కో माँ एक तो अच्छी साड़ी खरीद लो। ఆమె చెప్పింది. She said. నాయనా నీ సంపాదన నీవే వినియోగించుకోవాలి కానీ నా చీరలకు నా నగలతో అవసరం లేదు. वे बोली बेटा तुम्हारी कमाई तुम ही खर्च करो, मुझे साड़ियों और आभूषणों की जरूरत नहीं है। నీవు చక్కగా అభివృద్ధికి వచ్చి మంచి పేరుని తెచ్చుకుంటే నాకంతే చాలు అని. बड़े होकर तुम्हारा अच्छा नाम हो मेरे लिए वही बहुत है। అయితే తల్లి నీకు ఏది కావాలో చెప్పు అన్నాడు. लेकिन माँ कुछ तो ले लो, विद्यासागर ने आग्रह किया। This is నేను what you ఇప్పుడు want. చెప్పను, అవసరం వచ్చినప్పుడు చెప్తానన్నాడు. अभी नहीं, जरूरत पड़ने पर मांगूंगी। ఇదే క్రమక్రమేణా కొంతకాలం గడిచిన తర్వాత అతను ఉన్నత స్థితికి పోయాడు. ऐसे ही कुछ समय बाद विद्यासागर की पदोन्नति हुई। ఆ విద్యాసాగర్ ఉత్తమ పనిలో చేరేటప్పటికి కొంచెం డబ్బు కూడా ఎక్కువ వచ్చింది. पदोन्नति के साथ ही साथ धन भी बढ़ा। అమ్మా నీకేం కావాలో, ఏ నగలు కావాలో, ఏ బట్టలు కావాలో చెప్పు, నేను ఈనాడు నీకు దారం వస్తానన్నాడు. बोला माँ तुमको क्या चाहिए, कौन से आभूषण वस्त्र आदि चाहिए बताओ, मैं दिलवाऊंगा। దగ్గర కూర్చోబెట్టుకుంది. माँ ने उसे नजदीक बिठाया। నాయనా నీవు గొప్ప విద్యావంతుడు అయినప్పటికీ, बेटा तुम पढ़ लिख कर నువ్వు పెరిగి పెద్దవాడు అయినప్పటికీ इतने बड़े होने पर भी తల్లికి నీవు కుమారుడే माँ के लिए तुम पुत्र ही रहोगे। కనుక నేను వాత్సల్యంతో నీకు చెప్తున్నాను, इसलिए मैं प्यार से बता रही हूँ, నా మాటను ఆలకించు అని చెప్పింది. मेरी बात ध्यान से सुनो। మన గ్రామం చాలా చిన్నది. हमारा गांव बहुत छोटा है। ఈ గ్రామం లోపల పిల్లలకు ఏ మాత్రము విద్యా బుద్ధులు రావడానికి వీలు లేదు. गांव में बच्चों की पढ़ाई संभव नहीं है, కనుక ఒక వీధి బడి కట్టించు అని. इसलिए एक स्कूल बनवा दो। అది కట్టించు, ఆ పిల్లలు చదువుకొని ఏదో అంతో ఇంతో అభివృద్ధికి రాగలరు. बच्चे पढ़ लिख कर बड़े हो सकें। They will నాకేమీ progress. వద్దు నాయన, ఈ పని నువ్వు చెయ్యని. मुझे कुछ नहीं चाहिए, तुम बस ये काम कर दो। తల్లి School for them. ఇష్టానుసారంగా ఒక చిన్న బడి కట్టించాడు. माँ की इच्छानुसार एक स्कूल बनवाया। మరి కొంతకాలం వచ్చిన తర్వాత మరి తల్లి దగ్గరికి పోయాడు. कुछ समय बाद पुनः माता के पास गया। అమ్మా Mother. స్కూల్ కట్టించాను, నీకు ఏమి కావాలో అడుగు అని చెప్పాడు. माँ स्कूल खुलवा दिया, तुम्हें क्या चाहिए बोलो। నాయన बेटा స్కూల్ కట్టించావు, కానీ మన గ్రామంలో చిన్న పిల్లలకు దగ్గు పడిసెము జ్వరం వస్తే కూడాను ఇంత మందు ఇచ్చేటువంటి దిక్కు లేరు. स्कूल बन गया, पर गांव के बच्चों को सर्दी खांसी बुखार आने पर भी दवा नहीं मिलती। When they ఒక suffer చిన్న from cough ఆసుపత్రి కట్టి and cold. పిల్లలు బాగుపడతారు అని. छोटा सा दवा खाना बनवा दो बच्चों के लिए। ఇది ఏ విధమైనటువంటి యొక్క సంకల్పము ఈశ్వరమ్మకు జరిగింది. ऐसे ही विचार ईश्वर अम्मा के भी थे। సాయి క్రమక్రమేణా పెరుగుతూ ప్రభావం అభివృద్ధి అవుతూ ఉండగా అప్పుడు చెప్పింది, స్వామి మన గ్రామంలో చాలా మంది బాధపడుతున్నారు. ముక్కపట్టును వెళ్ళి చిన్న చిన్న పిల్లలు నడుచుకుని పోతుంటే నాకు మనసు కరిగిపోతుంటది. మన గ్రామంలో ఒక చిన్న స్కూల్ కట్టించు అని. साई की ख्याति दिनों दिन बढ़ने पर एक दिन बोली, स्वामी गांव के लोग बहुत दुखी हैं, बच्चों को दूर गांव चल के पढ़ने जाना पड़ता है, एक छोटा स्कूल यहीं बनवा दो। కట్టించు. For schooling. बनवा दिया एक स्कूल। For తరువాత village children. స్వామి इसके बाद बोली, మన గ్రామంలో చిన్న పిల్లలకి ఏమైనా జ్వరం వచ్చేస్తే ముక్కపట్టులో వెళ్ళవలసి వస్తుంది. ఆ తల్లులు ఆ బిడ్డను వేసుకొని పోతుంటే నా హృదయం కరిగిపోతుంది. स्वामी
गांव के बच्चों को बुखार आने पर माताओं को बुक्कापट्टनम भागते देख मेरा दिल बैठ जाता है। అక్కడ చిన్న ఒక ఆసుపత్రి కట్టించారు. यहाँ एक हॉस्पिटल बनवा दिया। కానీ ఆ చిన్న స్కూలే ఇప్పుడు యూనివర్సిటీగా మారిపోయింది. वो छोटा सा स्कूल आज यूनिवर्सिटी बन गया है। తల్లి యొక్క సత్య సంకల్పము, సాయి యొక్క నిత్య సంకల్పము రెండింటి యొక్క కూడిక చేతనే యూనివర్సిటీగా మారిపోయింది. माता की सदेच्छा और साई की सदा इच्छा ने मिलकर यूनिवर्सिटी बना दी। ఆ యొక్క సత్య సంకల్పం ప్రబోధ చేతనే చిన్న హాస్పిటల్ ఇప్పుడు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అయిపోయింది. उनकी सदेच्छा जाहिर होने की वजह से ही छोटा सा हॉस्पिटल आज सुपर स्पेशलिटी हॉस्पिटल बन गया। కట్టకడపటికి ఆమె ప్రాణం విడిచే ముందుగా ఒక్క కోరిక కోరింది. आखिर में प्राण त्यागने से पहले एक और इच्छा जाहिर की। మన గ్రామంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడాను నీటి కోసం చాలా అవస్థపడుతున్నారు స్వామి. हमारे गांव की स्त्रियां पानी के लिए बहुत कष्ट झेलती हैं स्वामी। లోతు బావి నీళ్లు చేతుకొని లేక రెక్కలంతా కూడా కట్టుకొని పోతున్నాయి. गहरे कुएं से पानी निकालने में उनके हाथ थक जाते हैं। కనుక ఏదైనా కొంచెం నీటి సదుపాయం ఒకటి చెయ్యి అనింది. इसका कुछ उपाय करो बोली। కానీ అప్పటి పరిస్థితికి అక్కడ బోరింగ్లు వేసుకొని తృప్తి పరుస్తూ వచ్చాను. उस समय के हिसाब से यहाँ वहाँ बोरिंग डलवाया मैंने। కట్టకడపటికి ఇప్పుడు వాటర్ సప్లై జిల్లాకంతా కూడా సప్లై చేసి అందరికీ నీరు ఇంటింటికి నీరు ఇచ్చేస్తున్నాను. आज आखिरकार वाटर सप्लाई पूरे जिले में करके घर घर पानी दे रहा हूँ। దైవానుగ్రహం అనేటువంటి దాన్ని సంపాదించిన తర్వాత ఇంకా ఏ అనుగ్రహం మనకు అక్కర్లేదు. दैवानुग्रह प्राप्त करने के बाद किसी और आशीर्वाद की जरूरत नहीं रहती। తల్లి యొక్క ప్రేమను పొందిన తర్వాత ఏ ప్రేమ కూడా మనకు అక్కర్లేదు. माँ का प्रेम पाने के बाद कोई और प्रेम पाना जरूरी नहीं। మాతృ హృదయం పవిత్రమైనటువంటిప్పుడు కుమారుడి యొక్క హృదయం కూడా పవిత్రమైపోతుంది. माँ का दिल पवित्र होने पर बच्चे का दिल भी साफ रहता है। కనుకనే మాతృదేవి హృదయాన్ని ఏ మాత్రం కూడా నొప్పించకుండా చూడాలి. इसलिए ध्यान रखो कि माँ के दिल को चोट न लगे। ఒకనాడు एक दिन మెత్తగా ఆమె నా దగ్గరికి వచ్చింది, ఈశ్వరమ్మ. ईश्वरम्मा मेरे पास आई। స్వామి, వీరందరూ చాలా చెడ్డ మనుషులుగా వస్తున్నారు. स्वामी इतने बुरे लोग आते हैं, కాబట్టి ఏమి అపకారం చేస్తారో ఏమిటో నాకు నిద్ర రావటం లేదు అనింది. जाने क्या कर दें आपको, ये सोचकर मेरी नींद चली गई है। ఇలాంటివంతా నీవు భయం పెట్టుకోవద్దు. तुम डरो नहीं, ఏనాడైనా దేహం కూలవలసిందే, कभी न कभी देह छोड़ना ही पड़ेगी, ఏనాడైనా దేహం వదలవలసిందే. कभी न कभी देह त्यागना ही पड़ेगी। ఆనాడు పోయేది ఈనాడికి పోవచ్చును. कल का जाता आज चला जाऊं, అంతేకాని దేహాభిమానం పెట్టుకోవద్దు అన్నాను. देहाभिमान त्याग दो అని చెప్తే ఇంటికి పోయింది. कहते ही घर चली गई। ఆనాడు రాత్రి उस रात పాకి కొట్టము, भूसे की झोंपड़ी। కానీ ఈ దుర్మార్గం నేను లోపల ఒకటి పండుకున్నాను. इन दुष्टों ने मैं अकेला सो रहा था। నాలుగు వైపులా కూడా నిప్పంటించారు ఆ ఇంటికి. चारों तरफ से आग लगा दी घर में। ఆ నీళ్ళంతా కూడా ఒకే మంటలుగా మారిపోతున్నాయి. आग की लपटें उठने लगी। సుబ్బమ్మ ఈశ్వరమ్మ ఇద్దరు చూచారు. सुब्बम्मा और ईश्वरम्मा ने देखा, పరిగెత్తి వచ్చారు. भाग कर आई। వచ్చేటప్పటికి ఎక్కడా లేదు వర్షము, ఆ ఇంటి పైన పెద్ద కుంభవర్షం కురిచింది. आने के बाद कहीं बारिश नहीं हुई, केवल उसी घर के ऊपर मानो बादल फट पड़ा। ఏ మంటలు లేదు. आग की चिंगारी भी नहीं बची। నేను బయటికి వచ్చాను. मैं बाहर आया। స్వామి, మీరు క్షేమంగా ఉన్నారు, మాకు అంతే చాలు. स्वामी आप सकुशल हैं, बस हमें और कुछ नहीं चाहिए। కనుక इसलिए తల్లులంటే సామాన్యంగా మీరు భావించుకోకూడదు. माँ को कभी हल्के में मत लेना। తల్లి పూజనీయురాలు. माता पूजनीय है। ఆమె యొక్క సంపూర్ణమైనటువంటి యొక్క అనుగ్రహం చేతనే ప్రపంచమంతా ఇక్కడను ఆశీర్వాదం చేత బలుస్తూ ఉంటుండాలి. उनके आशीर्वाद की वजह से ही दुनिया भर से आशीष मिलता है। ఈ విధమైనటువంటి యొక్క మాతృ మహత్తను లోకంలో చాటే నిమిత్తమై ఈనాడు ఈశ్వరమ్మ డే అని నిర్ణయించుకున్నాం. माँ की ऐसी महत्ता दुनिया को बताने के लिए ही ईश्वरम्मा डे मनाने का निर्णय किया। స్త్రీలకు ఎవరు కూడా తోడు లేరు పాపం. माताओं का साथ कोई नहीं देता, బిడ్డలు సహాయం చేయరు, बच्चे साथ नहीं देते, భర్త సహాయం చేయడు. पति साथ नहीं देता। వారికి దిక్కు లేని వారికి దేవుడు అని, దేవుడే వారికి దిక్కు. बेसहारों का सहारा भगवान ही है। వాళ్ళ ప్రార్థనలు వినేటువంటిది భగవంతుడు ఒక్కడే. केवल भगवान ही उनकी प्रार्थनाएं सुनते हैं। కనుకనే వారి యొక్క ప్రార్థన చేతనే లోకమంతా ఇంత క్షేమంగా నిలిచగలిగింది. उनकी प्रार्थनाओं की वजह से ही दुनिया सुरक्षित है। మగవారు 1000 ప్రార్థనలు చేసేదానికంటే पुरुष की 1000 प्रार्थनाओं के आगे ఆడవారు హృదయం నుంచి ఒక్క ప్రార్థన చేస్తే చాలు. स्त्री के दिल की एक पुकार ही बहुत है, ఎందుకంటే వారి హృదయం చాలా చల్లనైనటువంటి హృదయము. क्योंकि उनका दिल द्रवित रहता है। ఆ చల్లని హృదయం నుంచి కూడాను ఒక్క పదుకు ఒలికితే చాలు వారికి క్షేమం కలుగుతుంది. शीतल हृदय से निकला एक शब्द ही उनकी कुशलता के लिए पर्याप्त है। తల్లులకు క్రోధం తెప్పించకండి. माताओं को क्रोध मत दिलाओ, తల్లులకు ఏమాత్రము దుఃఖమును కలిగించకండి. माताओं को जरा भी दुख मत दो। ఆ విధమైనటువంటి దీంట్లో ఉండినప్పుడే దైవం కూడాను మీకు సహాయం చేస్తాడు. उन्हें अच्छे से रखोगे तो भगवान तुम्हारी रक्षा करेंगे। ఓం శివాయ, ఓం శివాయ, ఓం శివాయ.